హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో మనం ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఎల్లోరా కేవ్స్. ఇది ఒక ఏకశిలా కట్టడం అండి. మొత్తం ఇదంతా తిరగడానికి మినిమం 2 hours అయితే పడుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, రెడీ. ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చి 40 రూపీస్ ఉంటుంది. మీరు తీసుకొని కనిపిస్తుంది కదా ఆర్చ్ దగ్గర, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక కాయిన్ అయితే ఇస్తారు. ఇది ఒక సెన్సార్ ఉంటుంది, దాని మీద పెట్టి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఈ కాయిన్ అయితే పాడేయకూడదు. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఎగ్జిట్ పోల్ల ద్వారా వేసేయాలి. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారుగా చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది. అందమైన చెట్లు, చుట్టూ కొండ, మధ్యలో ఈ ఎల్లోరా కేవ్స్. ఇదిగో ఇదేనండి ఎల్లోరా కేవ్స్ లొకేషన్ ప్లాన్. ఇక్కడ మనం ఎలా వెళ్ళాలి ఏంటి సోన్స్ మొత్తం ఒక రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ గేట్స్ ఉంటాయి. ఇందులో 2-3 గేట్స్ అయితే క్లోజ్ చేసేసారు. కొంచెం జాగ్రత్త అని చెప్పేసి క్లోజ్ చేస్తారు. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారుగా ఎంత బాగుందో. ఇది కనిపిస్తున్నారుగా, వీళ్ళే మా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళా మేము అందరం కలిసే వెళ్తాం. ఇది ఒక ఏకశిలా కట్టడం అండి. ఇది పల్లవ శిల్ప కళాకారులు నిర్మించిన కట్టడం అండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందండి. చూసారుగా ఎంత బాగుందో. ఈ పల్లవ శిల్ప కళాకారులు చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. చూసారు, చాలా చక్కగా చెక్కడం అయితే జరిగింది. ఇది శివలింగం ఈ రూపంలో అయితే దర్శనమిస్తారు. శివలింగం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. పైనుంచి సూర్యకాంతితో చక్కగా ఉంటుంది. ఇందులో గుడికి కింద 40 టన్నెల్స్ అయితే నిర్మించడం జరిగిందండి. ఇందులో మనిషి ఎవ్వరూ కూడా దూరలేని విధంగా టన్నెల్స్ అయితే నిర్మించారండి. ఈ గుడికి కింద అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఈ టన్నెల్స్ ని నిర్మించారు. ఇక్కడ ఇంతకు ముందు మరుగుజ్జులు అయితే ఉండేవారంటండి. కొంతమంది మరుగుజ్జులకు వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతతి నివసించడానికి అయితే ఈ టన్నల్స్ ని నిర్మించడం జరిగిందండి. 100 అడుగులు లోపలికి 40 టన్నల్స్ ని అయితే నిర్మించడం జరిగిందండి. ఇది ఎందుకు నిర్మించారంటే ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు కాపాడుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి అయితే ఈ టన్నల్స్ అయితే నిర్మించడం జరిగిందండి. చూసారుగా ప్రతి ఒక్క
కట్టడం కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఈ కైలాసగిరిలో ఇది ఎలా నిర్మించారన్నది కూడా ఎవరికీ అర్థం కాని ప్రదేశం. చాలా అద్భుతం. ఒక కొండని ఇంత అద్భుతంగా నిర్మించారంటే అది ఆ పల్లవాస్ చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసన్ సిటీ బ్లాగ్స్. ఈరోజు మనం రాష్ట్రంలో ఔరంగాబాద్ జిల్లాలో ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలో మనం రావడం జరిగింది. ఈ గుహలు ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. శరణదారి అనే కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాసాశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డాయి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినది. తర్వాత 13 నుంచి 29 వరకు గల ఈ గుహలు మన హిందూ మతానికి చెందినవి. 600 నుంచి 800 మధ్య వీటి నిర్మాణం జరిగిందని మనకి ఇక్కడ డేటా ద్వారా మనకి తెలిసింది. Mr. Fuzzy.